బం 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 బం. మ్మ్. మ్మ్. బం 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 బం. మ్మ్. 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 ఇది పొరందినట్టే. పాపజాతకంలో మకర లగ్నమునందు రాహువు, షష్టమున కుజుడు, సప్తమున శని కేతువులు ఉన్నారమ్మా. ఈ జాతకం గల వారి మీద క్షుద్రశక్తుల ప్రభావం తీవ్రంగా ఉంటుందమ్మా. దీనివల్ల ఇప్పట్లో పెద్ద ప్రమాదం ఏమీ లేకపోయినా అమ్మాయి రజస్వల అయినప్పటి నుంచి వివాహం జరిగి శోభనం అయ్యేదాకా క్షుద్రపీడ చాలా ఎక్కువగా ఉంటుంది. మరి దీనికి పరిష్కారం ఏమి లేదా అండి? ఉందమ్మా, జాతకానికి జాతకమే విరుగు. పాపదోషానికి ఉపశమనం జరగాలంటే వృషభ లగ్నంలో చంద్రగురువుల కలయిక, షష్టమమున రాహువు, లాభంలో శుక్రుడు ఉండి గజకేసరి యోగంతో పుట్టిన కుర్రవాడెవరికైనను పాపనిచ్చి వివాహం చేస్తే క్షుద్రశక్తులన్నింటికీ పిపాశోపశమనం జరిగి పాప క్షేమంగా ఉండే అవకాశాలున్నాయి. కాబట్టి పాప భవిష్యత్తు ప్రశాంతంగా ఉండాలంటే తప్పనిసరిగా ఇటువంటి జాతకం గల కుర్రవాడితోనే వివాహం జరిగి తీరాలి. మీరు చెప్పినటువంటి జాతక లక్షణాలు గల కుర్రాడు దొరకడం అంత సామాన్యమైన విషయం కాదు. అబ్బాయి పేదవాడైనా పర్వాలేదు, అమ్మాయి జాతకానికి అబ్బాయి జాతకం సరిపోయి తీరాలి. అదే నాకు ముఖ్యం. అలాగేనమ్మా, నాదే ఉంది. మీరు ఎటువంటి వాడిని తెమ్మంటే అటువంటి కుర్రాన్ని తెస్తాను. కాకపోతే మరి మరి కొంచెం పెదవది దొరక్క కాదమ్మా, కానీ జాతకంతో పాటు భావనకు తగ్గ యోగ్యుడి కోసం జాప్యం అంతే. మహాప్రసాదం. వస్తానమ్మా.